బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరుస భూకంపాలు రష్యాను వణికించేస్తున్నాయి. కురుల్ దీవుల్లో మరోసారి భూ ప్రకంపనలు అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. మరీ ముఖ్యంగా ఈసారి 7 తీవ్రతతో అక్కడ భూ ప్రకంపనలు రావడం అందరినీ కంగారు పెట్టిస్తోంది, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. మరోసారి సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. భూ ప్రకంపనలతో కంచట్కాలు అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా పొంగి పొర్లుతున్నట్టుగా తెలుస్తోంది. అగ్నిపర్వతం నుంచి 6000 మీటర్లు పైకి ఎగిసి పడుతోంది బూడిద. మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇటీవల రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో దాదాపుగా 40 మీటర్లు లేకపోతే 14 మీటర్లు, 14 నుంచి ఆ స్థాయిలో అంత తీవ్రతతో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటూ చర్చ జరిగిన సందర్భం. అఫ్కోర్స్ ఆ తీవ్రత తర్వాత మళ్ళీ క్రమేపీ తగ్గించుకున్నారు. ఆ తర్వాత 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో అక్కడ సునామీ అలలు వచ్చినట్టుగా చర్చ జరిగింది. బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు 7 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది రష్యా ఇప్పుడు వణికిపోతోంది. కొద్ది రోజుల క్రితం 8.5 నుంచి 8.9 ఆ మధ్య అంటూ మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు మళ్ళీ రష్యాలో భూకంపం అక్కడ ప్రజలని బెంబేలెత్తించేస్తోంది. మరీ ముఖ్యంగా రష్యాలోని కంచట్కా ప్రాంతంలో క్రాషెన్కోవ్ ఆ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు అక్కడ స్థానిక మీడియాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ భూకంపం దాదాపుగా 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైందని చెప్పి రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా ఇంకేం చెప్తుందంటే కనుక దీని తీవ్రత కారణంగా 6000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగసి పడుతోంది. ఈ ఘటనలో కంచట్కా ఆ ప్రాంతంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతంగా మాట్లాడుకుని క్లూస్టెస్కి ఆ అగ్నిపర్వతం బద్దలైంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఏ తీవ్రతతో అక్కడ ఆ అగ్నిపర్వతం బద్దలై అలాగే ఎగసి పడుతుందనే విజువల్స్ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాము. ఒకసారి ఆ తీరంలోని ప్రాంతంలో అలల వేగాన్ని మీరు చూడడం జరుగుతోంది. అలల ఎత్తును మీరు చూడొచ్చు. ఆ భూ ప్రకంపనలకు సంబంధించి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయనేది. అలల తీవ్రత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం ఎట్లా సునామీ వస్తుంది, సునామీ ఎటువంటి సందర్భాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి. మరి ముఖ్యంగా ఇగో అగ్నిపర్వతాలు బద్దలైనా లేకపోతే సముద్రం లోపల ఉండే కొండ చర్యలు విరిగిపడినా అటువంటి సందర్భాల్లో ఈ సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. భూ ప్రకంపన నేపథ్యంలో ఏ డెప్త్లో ఏ తీవ్రతతో అక్కడ భూకంపం సంభవించింది అనేది, ఎందుకంటే ఇక్కడ రిక్టర్ స్కేల్పై 7 తీవ్రతతో నమోదైంది అనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు దాని డెప్త్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా రష్యాకు సంబంధించి సుమారు స్థానిక కాలమానం ప్రకారం 5 గంటల ప్రాంతంలో, ఉదయం 5 గంటల ప్రాంతంలో అక్కడ భూకంపం వచ్చింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే అంటే ఆగస్టు నుంచి మొదలు పెట్టుకుని ఆగస్టు 1వ తారీఖు నుంచి అక్కడ భూకంపాలు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 3వ తారీఖున కొద్ది గంటల క్రితం 7 తీవ్రతతో అక్కడ భూకంపం సంభవిస్తాయి. ఆ తర్వాత మాట్లాడుకున్న క్రమంలో అంటే ఆగస్టు 2వ తారీఖున మాట్లాడుకున్న క్రమంలో అంటే నిన్న ఇదే 6 తీవ్రతతో అక్కడ భూకంపం వచ్చింది. అంతకన్నా ముందు మొన్న మాట్లాడుకుంటే 6 తీవ్రతతో 6.1, 6, 6.8, 5.9 ఈ తీవ్రతతో అక్కడ భూకంపాలు సంభవిస్తున్న పరిస్థితి ఉంది. 31 జూలై గురించి మాట్లాడుకుంటే 6.2 ఇలా దాదాపుగా ప్రతిరోజు ఇదే ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. మ్యాగ్నిట్యూడ్ కూడా తీవ్రంగానే ఉంది, దాదాపుగా 6 పైచిలుకే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సాధారణంగా సునామీ హెచ్చరికలు ఎప్పుడు జారీ చేయడం జరుగుతూ ఉంటుందంటే 7 కావచ్చు, లేకపోతే 6.5 నుంచి 7 అక్కడ ప్రదేశాన్ని బట్టి ఆ తీవ్రత బట్టి భూకంపం ప్రభావాన్ని అనుసరించి ఇలా అనేక పారామీటర్స్ ఉంటూ ఉంటాయి, అనేక అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు అగ్నిపర్వతం బద్దలైన తర్వాత ఏ స్థాయిలో అక్కడ బూడిద ఎగసి పడుతుంది అనేది. ఆ ప్రాంతం అంతా నల్లటి దట్టమైన పొగ ఆవరించేస్తుంది. బూడిద ఎగసి పడుతున్న సందర్భంలో మీరు చూడొచ్చు యాష్ అంటూ ఉంటాం. ఆ బూడిదంతా లావా నుంచి ఎగసి పడుతున్న బూడిద ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. మీరు చూడొచ్చు కొండ బద్దలైన తర్వాత అక్కడి నుంచి లావా ఎగసి పడుతున్న సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నల్లగా మారిపోయింది. అక్కడి నుంచి లావా ఎగసి పడుతున్న సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. లావా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ ఎప్పుడైతే లావా బద్దలైందో అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఆ బూడిద. దాంతోపాటు భూకంపం ధాటికి పైన ఆ కన్స్ట్రక్షన్ అయి ఉన్న ఇళ్ళు కూడా పూర్తిగా
వణికిపోయాయి. ప్రకంపనల ధాటికి పూర్తిగా ఊగిపోయి బీటలు బారిన పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో. అయితే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. భూకంపాలు, వరుస భూకంపాలు రష్యాని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవాలి. రష్యాలోని కురిల్ దీవులలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. కొంతమంది ఇళ్లను వదిలి బయటకు వచ్చేసిన సందర్భం. ఎందుకంటే 6 తీవ్రత గురించి మాట్లాడుకున్న సందర్భంలో 6 కన్నా పైచిలుకు తీవ్రత వచ్చే క్రమంలో అక్కడ భూకంపం ధాటి గురించి మాట్లాడుకుంటే ఆ తీవ్రత వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో మనం కూర్చున్నప్పుడు ఒక చిన్న బల్ల కదిలింది అనుకుందాం, ఆ ఫీల్ నిజంగా డిఫరెంట్గా ఉంటుంది. భయపడిపోతూ ఉంటాం, వెంటనే పరుగులు పెట్టే సందర్భం ఉంటుంది. దీంతో రష్యా స్థానిక ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరి ముఖ్యంగా ఈ సునామీ వచ్చే ప్రాంతాలకు సంబంధించి హెచ్చరికలను ఇప్పటికీ జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 7 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం సంబంధించినట్టుగా తెలుస్తోంది. జపాన్ వాతావరణ శాఖ అలాగే యుఎస్ జియోలాజికల్ ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. రష్యా ఎమర్జెన్సీ మినిస్ట్రీ ఏం చెప్పుకొచ్చిందంటే సునామీ హెచ్చరికలు జారీ చేశామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది అనేది ఇంకా క్లియర్గా తెలియలేదు, ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం భూకంపం ధాటికి ఇప్పటికీ కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఈ భూకంపం ప్రభావంతో. ఎందుకంటే దాదాపుగా ఒక 4-5 రోజులుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి, భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఆ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఈ క్రమంలోని అక్కడి ప్రజలు కూడా ఇళ్లను వదిలి కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే భూకంపం, భూ ప్రకంపనలు వచ్చాయో వెంటనే ఇళ్లను వదిలి కిందకు వచ్చేసారు. తమ ప్రాణాలను వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా ఈ భూకంపానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారు. సో బహుశా నా పదం అటు ఇటు ఉండొచ్చు, కానీ ఆ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఈ ప్లేస్లో సాధారణంగా చాలా ఎక్కువగా ఈ భూ ప్రకంపనలు కావచ్చు, భూకంపాలు కావచ్చు సంభవిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తుంది ఎక్స్పర్ట్స్తో. ఆ వీడియో కూడా మీకు ఉంటుంది, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇక్కడే ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ అంటూ ఉంటారు కదా, ఆ ప్రాంతం ఇది మీరు చూడొచ్చు. అదిగోండి అలా సునామీ అలా సంభవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భూకంపం ఏర్పడుతుందో ఆ తీరానికి ఎంత దగ్గరలో ఉంది, భూకంప కేంద్రం సముద్ర తీరానికి ఎంత దగ్గరలో ఉంది, లేకపోతే ఎంత డెప్త్లో ఉంది, ఈ రెండు ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటిని క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా దాంట్లో కొన్ని ఆపరేటర్స్ ఉంటూ ఉంటాయి. అంటే కొన్ని పరికరాలు కావచ్చు, కొన్ని యంత్రాలు కావచ్చు ఉంటాయి. కొన్ని సముద్రం లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది, కొన్ని ఉపరితలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఈ సముద్రం లోపల ఉన్న యంత్రాలు ఈ ఇన్ఫర్మేషన్, అంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది ఉపరితల యంత్రం ఉంటుంది, దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఉపరితల యంత్రం సముద్ర భూగర్భంలో ఉన్న యంత్రం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటికి శాటిలైట్స్కి ఇన్ఫర్మేషన్ పంపించి ఆ శాటిలైట్స్ నుంచి సునామీ హెచ్చరికల కేంద్రానికి పంపించడం జరుగుతుంది. సునామీ హెచ్చరికల కేంద్రాలు అక్కడి నుంచి తీర ప్రాంతాలకు వెంటనే సమాచారం అందిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ సమయంలో జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఈ రష్యా తీరంలో ఎటువంటి భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి, భూకంపాల తీవ్రత ఎందుకు ఉంది, మరి ముఖ్యంగా ఇటువంటి భూకంపాలు ఇంకా వచ్చే అవకాశం ఉందా, అసలు